Good morning students. In my last video I was explaining about derivation of Henry's law from chemical potential. In this video I would like to explain about concept of fugacity. Already I told that in my last videos fugacity is a concept related to pressure. I'm going to explain this fugacity. Consider change in free energy for a real expansion of the gas is considered as delta Z is equals to integral P1 to P2 into nRT dP by P. Here delta Z represents change in free energy for the real expansion of the gas and P1 P2 represents limits of pressure. This is equation 1. For 1 mole of ideal gas, that is n equals to 1. So above equation changes to delta Z equals to integral P1 to P2 RT dP by P. This is equation 2. When equation 2 applicable to real gases, particularly at high pressure, already we know that the gases which obey ideal gas equation is known as ideal gases. Ideal gases generally exist at low temperature and low pressure conditions mainly, and real gases exist at high pressure conditions. So it is impossible to integral equation 2 as V is not equal to RT by P for real gas condition. సపోజ్ మనం ఏదైనా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏం చెప్తామమ్మా పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఆ కండిషన్లో సపోజ్ మనం ఎన్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే పీవీ ఈక్వల్స్ టు ఆర్టీ అవుతుంది. ఆ కండిషన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈక్వేషన్ 2ని ఇంటిగ్రల్ చేయగలం. అదర్వైజ్ ఈక్వేషన్ 2కి ఇంటిగ్రేషన్ అప్లై చేయలేం. కానీ లో ప్రెషర్ దగ్గర మాత్రమే మనం ఐడియల్ గ్యాస్ కండిషన్ని యూజ్ చేయొచ్చు. జనరల్లీ మనం యూజ్ చేసిన చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ గ్యాస్ ఈక్వేషన్ దేనికి అప్లై చేస్తున్నాం? రియల్ గ్యాస్ ఈక్వేషన్కి అప్లై చేస్తున్నాం. సో మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కనుక ఇది ఐడియల్ గ్యాస్ అయినా అయి ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయగలం. సో ఈక్వేషన్ 2ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కనుక ఐడియల్ గ్యాస్ అవ్వకపోతే ఇది ఇంటిగ్రేషన్ చేయలేం. ఆల్రెడీ మనం రియల్ గ్యాసెస్కి అప్లై చేస్తున్నామని చెప్పాము ఈ కాన్సెప్ట్లో. సో రియల్ గ్యాసెస్కి అప్లై చేయాలి అంటే కనుక దీన్ని ఇంటిగ్రేషన్ చేయలేము. అందుకని ఈ డిఫికల్ట్ని రిమూవ్ చేయడం కోసం అనదర్ టర్మ్ ఈజ్ రిప్లేస్డ్ విత్ ప్రెజర్ టర్మ్. ఆ అనదర్ టర్మ్నే మనం ఫ్యూగసిటీ అని చెప్తాం, ఇండికేటెడ్ విత్ ఎఫ్. సో fugacity and pressure is a close relationship. Fugacity and pressure contains a close relationship. Already I told that pressure conditions depends on nature of the gases, but this fugacity condition doesn't depends on nature of the gas. దట్ ఈజ్ అది ఐడియల్ గ్యాసా రియల్ గ్యాసా అనే దాని మీద ఈ ఫ్యూగసిటీ ఫ్యూగసిటీ కాన్సెప్ట్ అనేది డిపెండ్ అవ్వదు. ఓన్లీ ప్రెజర్ మాత్రమే డిపెండ్ అవుతుంది, అది ఐడియల్ గ్యాస్నా రియల్ గ్యాస్నా అనేది. ఎందుకంటే ఐడియల్ గ్యాసెస్కి వచ్చేసరికి మనకి లో ప్రెజర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి, అలానే రియల్ గ్యాస్ వచ్చేసరికి హై ప్రెజర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఏదైనా రియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి ఐడియల్ గ్యాస్ బిహేవియర్కి చేంజ్ అవుతుంది అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే అది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి డీవియేట్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే మనం ఆ గ్యాస్ రియల్ గ్యాస్ నుంచి ఐడియల్ గ్యాస్ బిహేవియర్కి డీవియేట్ అయ్యింది అని చెప్తాం. అదర్వైజ్ అది రియల్ గ్యాస్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది, రియల్ గ్యాస్ ఈక్వేషన్స్ని ఒబే చేస్తుంది. ఓకే, ఇఫ్ వి రిప్లేస్ ఆల్రెడీ దీన్ని ఈక్వేషన్ని ఇంటిగ్రేషన్ చేయడం కోసం ఒక న్యూ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం కదా, ఫ్యూగసిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూగసిటీ. సో రిప్లేస్ దట్ ప్రెజర్ టర్మ్ విత్ ఫ్యూగసిటీ, దట్ ఈస్ ఎఫ్. we replace the fugacity term. So delta Z is equals to pressure place లో fugacity term, that is F1 F2 replace చేస్తే integral F1
F2 nRT/dP/P. మనం P ప్లేస్లో కూడా ఫ్యూగసిటీ టర్మ్ని రిప్లేస్ చేస్తున్నాం. సో ఫైనల్గా మనం ఇంటిగ్రేషన్ చేశాక టోటల్గా వచ్చిన టర్మ్లో ఫ్యూగసిటీ టర్మ్ రిప్లేస్ చేస్తే సరిపోతుంది. సో డెల్టా Z ఈజ్ ఈక్వల్స్ టు nRT. ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, ఫ్యూగసిటీ ప్రెజర్ క్లోజ్ రిలేషన్స్ ఉంటాయని రెండింటికి. సో ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/x dxలా ఉంది. x ప్లేస్లో ప్రెజర్ టర్మ్ ఉంది. సో మనం ఇంటిగ్రేషన్ చేస్తే 1/x ఇంటిగ్రేషన్ వచ్చేసరికి log x. సో nRT ln/p విత్ ఇన్ ది లిమిట్స్ f1 to f2. ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రెజర్ ఈజ్ రిప్లేస్డ్ బై ఫ్యూగసిటీ టర్మ్. సో డెల్టా Z ఈక్వల్స్ టు nRT ln. ప్రెజర్ని ఫ్యూగసిటీతో రిప్లేస్ చేస్తే ఫ్యూగసిటీ టర్మ్ ఆ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. ఈ లిమిట్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో nRT ln f2 మైనస్ ln f1. ఆ ఈక్వేషన్ ఎలా ఉందంటే ln a మైనస్ ln bలా ఉంది. సో ln a మైనస్ ln b ఫార్ములా ఏంటి, ln a/b. సో డెల్టా Z ఈక్వల్స్ టు nRT ln f2/f1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో ఈ ఈక్వేషన్ 3 వచ్చేసరికి మనకి దేనికి అప్లికేబుల్ అవుతుంది, రియల్ గ్యాసెస్కి అప్లికేబుల్ అవుతుంది. ఆన్ కంపేరింగ్ 1 and 3, ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ ఫర్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది గ్యాసెస్. ఇది చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈక్వేషన్ 3 ఆల్సో రిప్రజెంట్స్ చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ది రియల్ గ్యాసెస్. సో ఆన్ కంపేరింగ్ 1 and 3 we get a close relation of fugacity and pressure. ఈ రిలేషన్లో మనకు ప్రెజర్ రిలేషన్ ఉంది కదమ్మా ఈక్వేషన్ 1లో, ఈక్వేషన్ 3లో ఫ్యూగసిటీ రిలేషన్ ఉంది. సో ఫైనల్గా రెండింటిని కంపేర్ చేస్తే మనం ఫ్యూగసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అని చెప్తాం. సో finally we conclude that fugacity F plays the role of pressure and need not to be equal to actual pressure of the real gas. మనకి రెండింటికి ప్రపోర్షనాలిటీ రిలేషన్ అయితే ఉంది, కానీ రెండు ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఫ్యూగసిటీ ప్రెజర్ ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఎప్పుడు ఈక్వల్ అవ్వో చూద్దాం. సో we define another way of fugacity as డెల్టా Z చెప్పుకున్నాం కదమ్మా ఇందాక. ఇప్పుడు dZని తీసుకుంటే కనుక nRT d ln f. దిస్ ఈజ్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ fugacity. dZ ఈక్వల్స్ టు nRT d ln f. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇంటిగ్రేటింగ్ ది ఏవో ఈక్వేషన్, దట్ ఈస్ ఈక్వేషన్ 4, we get ఇంటిగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ బోత్ ఆర్ క్యాన్సిల్. we get G ఈక్వల్స్ టు nRT ln f plus integration constant. Here b is an integration constant. This is equation 5. Suppose when fugacity is equals to 1, we consider fugacity is equals to 1. Fugacity 1 అయితే ఈ కండిషన్లో ఏమవుతుందమ్మా, nRT ln f ప్లస్లో 1 రిప్లేస్ చేస్తే log 1 వాల్యూ 0. సో G ఈక్వల్స్ టు ఈ టర్మ్ అంతా 0 అవుతుంది. 0 ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కదా. సో ఈ కండిషన్లో మనం F ఈక్వల్స్ టు 1 అప్లై చేస్తే వచ్చిన కాన్స్టెంట్ వాల్యూ, G ఈక్వల్స్ టు B వచ్చింది కదా, ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం G0 అని తీసుకుందాం. ఇటు సైడ్ ఉన్న Gని G0తో రిప్లేస్ చేద్దాం. సో ఈక్వేషన్ 5 బికమ్స్ యాజ్ G0 ఈక్వల్స్ టు B ప్లస్ 0. టోటల్ టర్మ్ అంతా కూడా 1 రిప్లేస్ చేస్తే F ప్లేస్లో 0 అవుతుంది కదా. సో G0 ఈక్వల్స్ టు B. మనం F ఈక్వల్స్ టు 1ని రిప్లేస్ చేస్తే, అలానే G ఈక్వల్స్ టు G0 అనే వాల్యూని రిప్లేస్ చేస్తే మనకి G0 ఈక్వల్స్ టు B అవుతుంది. ఈక్వేషన్ 5లో ఉన్న B ప్లేస్లో మనం G0 రిప్లేస్ చేయొచ్చు. G0 ఈజ్ ఏ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియల్ గ్యాస్. ఓకే, సో ఈక్వేషన్ 5 బికమ్స్ G ఈజ్ ఈక్వల్స్ టు nRT ln f plus B is replaced with G0. So G equals to nRT ln f plus G0. G equals to G0 plus nRT ln f. This is equation 6. So G వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ, ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఏ రియల్ గ్యాస్. ఇక్కడ G0 వచ్చేసరికి ఫ్రీ ఎనర్జీ ఆఫ్ n మోల్స్ ఆఫ్ రియల్ గ్యాస్. కండిషన్ ఏంటి, G0 వాల్యూ ఎప్పుడు వస్తుంది, when its fugacity becomes equals to 1. ఫ్యూగసిటీ 1 అయినప్పుడు మాత్రమే మనకి G0 కండిషన్ వస్తుంది. అదర్వైజ్ మనం చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ
ఆఫ్ n moles ఆఫ్ ది రియల్ గ్యాస్ ఇన్ స్టాండర్డ్ స్టేట్ చెప్పలేము. సో G0 మీన్స్ స్టాండర్డ్ స్టేట్ ఫ్రీ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ ఫ్యూగసిటీ ఈజ్ ఈక్వల్స్ టు యూనిటీ, I mean 1. Now we consider fugacity at low pressure condition. Fugacity value low pressure దగ్గర ఎలా ఉంటుందో చూద్దాం. So already we know that fugacity is directly proportional to pressure. So directly invite F directly proportional to P. For real gases, the value of F and P not proportional to one another. Thus F by P is not a constant value. అంతే కదా, ఇవి రెండు ప్రపోర్షనల్గా లేవు అంటే F by P తీసుకున్నప్పుడు మనకి కాన్స్టెంట్ వాల్యూ రాదు కదా. సపోజ్ ప్రపోర్షనల్గా ఉంది అనుకుంటే కనుక, సపోజ్ ఇది 2 మల్టిపుల్స్ అయితే కనుక ఇవి 4 మల్టిపుల్స్ అవ్వచ్చు, ఇవి 1 మల్టిపుల్ అయితే కనుక ఇది 2 మల్టిపుల్ అవ్వచ్చు. సో ఇవి రెండింటికి మనకి కామన్ థింగ్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ప్రపోర్షనల్ అని చెప్తాము. సపోజ్ ఇది ప్రపోర్షనల్ కాదు అని చెప్తే కనుక F by P, ఇటు సైడ్ ఉన్న P ఇటు సైడ్ వస్తే కనుక F by P అవుతుందిగా. F by P ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ టర్మ్ అని చెప్పచ్చు. సో ఆ కండిషన్లో ఏం చెప్తామంటే, హ్యాస్ ద ప్రెజర్ ఈజ్ డిక్రీజెస్ ద రియల్ బిహేవియర్ ఆఫ్ ది గ్యాసెస్ అప్రోచెస్ టు ఐడియల్ బిహేవియర్. సో ఇన్ దట్ పర్టిక్యులర్ కేస్, దట్ ఈజ్ F by P నాట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ when we say that real behavior of the gases approaches to ideal behavior. Therefore it can be represented as limit P tends to 0, F by P is equals to constant. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, లో ప్రెజర్ దగ్గర మనకి ప్రెజర్ అనేది, లో ప్రెజర్ దగ్గర ఏ గ్యాస్ అయినా కానీ ఐడియల్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఆ కేసులో మనకి రియల్ బిహేవియర్ అనేది కనిపించదు. కానీ ఏదైనా గ్యాస్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి డీవియేట్ అయ్యింది అని చెప్తే కనుక అది రియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి ఐడియల్ గ్యాస్ బిహేవియర్కి డీవియేట్ అయ్యింది అని చెప్తాము. సో ఇక్కడ కూడా అదే కండిషన్ని చెప్తున్నాం. హ్యాస్ ద ప్రెజర్ డిక్రీజెస్ మీన్స్ హ్యాస్ ద ప్రెజర్ డిక్రీజెస్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి డిక్రీజ్ అవుతుంది అంటే రియల్ బిహేవియర్ నుంచి ఐడియల్ బిహేవియర్కి చేంజ్ అవుతుంది, ఐ మీన్ డీవియేట్ అవుతుంది అని చెప్తున్నా. ఆ కండిషన్లో మనకి ఫ్యూగసిటీ అండ్ ప్రెజర్ రిలేషన్ ఏమవుతుందంటే రెండింటి యొక్క రేషియో 1కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈజ్ లిమిట్ P tends to 0, F by P equals to 1. Therefore we conclude that at low pressure fugacity is equals to pressure. So these two terms differ only at high pressure. At low pressure both are same. Okay, these are significance of fugacity. Suppose significance is nothing but importance. Suppose a system consists of liquid. Generally we know that water is in contact with its vapor state at constant temperature. Water molecules in liquid phase tend to escape into water phase by evaporation. Suppose if we boil a liquid, వాటర్ని బాయిల్ చేస్తే ఏమవుతుంది, లిక్విడ్ కాస్త వేపర్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ వేపర్ని కండెన్సేషన్ చేస్తే కనుక వేపర్ కన్వర్ట్స్ టు లిక్విడ్. సో మనం వాటర్ని ఎప్పుడైతే హీట్ చేస్తున్నామో వాటర్ టెండ్స్ టు కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ వేపర్, దట్ ఈజ్ కాల్డ్ వేపరైజేషన్. అలానే మనం వేపర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే కూల్ చేస్తున్నామో టెండ్స్ టు లిక్విడ్. సో మనం ఏం చెప్పొచ్చు, ఫైనల్గా వాటర్ మాలిక్యూల్ అనేవి లిక్విడ్ ఫేజ్ నుంచి ఎస్కేప్ అవుతున్నాయి. ఎక్కడికి ఎస్కేప్ అవుతున్నాయి, వేపర్ ఫేజ్కి ఎస్కేప్ అవుతున్నాయి. అలానే వేపర్ ఫేజ్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కాస్త ఎక్కడికి ఎస్కేప్ అవుతున్నాయి, లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నాయి. ఆ ప్రాసెస్ని కండెన్సేషన్ అంటాం. సో మనం వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, వేపర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ రెండు ప్రాసెస్ కూడా ఎట్ ఏ సేమ్ టైం జరుగుతున్నాయి. సో వెన్ దీస్ టూ ఎస్కేపింగ్ టెండెన్సీస్ బికమ్స్ ఈక్వల్, మనం తీసుకున్న ఎస్కేపింగ్ టెండెన్సీస్ మీన్స్
లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ఐ మీన్ లిక్విడ్ వేపర్గా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుందని చెప్పుకున్నాం. అలానే వేపర్ లిక్విడ్గా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుందని చెప్పుకున్నాం. సో దీస్ టూ ఎస్కేపింగ్ టెండెన్స్ బికమ్స్ ఈక్వల్. మనం చెప్పుకున్న ఈ రెండు ఎస్కేపింగ్ టెండెన్సీస్ సేమ్ అయితే కనుక దెన్ ద సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఈక్విలిబ్రియం కండిషన్. అప్పుడు ఆ కండిషన్లో మనం ఆ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ని గెట్ అయిందని చెప్తాం. సో ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈజ్ ది పాయింట్ at which the escaping tendency of the constituent is same in all parts of the system. ఆ స్టేట్ని ఏం చెప్తామంటే మనం ఫ్యూగసిటీగా రిప్లేస్ చేస్తాం. ఐ మీన్ ఫ్యూగసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎస్కేపింగ్ టెండెన్సీ ఆఫ్ ది పర్టిక్యులర్ constituent of the system. So fugacity is defined as then every system in a particular state will have the escaping tendency to its original state. This escaping tendency is termed as fugacity. This definition is defined by Lewis. So finally we conclude that fugacity is a escaping tendency of a substance in a particular state. Next, fugacity quotient. Generally, already you know that F by P is not a proportional. I mean F by P is not a constant for real gases and F by P is a constant for ideal gases. So in this case మీకు ఎఫ్ బై పి అంటే ఏంటో తెలియాలి. సో టు డిఫైన్ దిస్ ఎఫ్ బై పి టర్మ్ అనదర్ టర్మ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, దట్ ఈస్ fugacity quotient. Generally fugacity of a real gases is related to its pressure by an equation, that is F by P is equals to gamma. This gamma is called fugacity quotient. It is a measure of deviation from real gas to ideal gas behavior. సో ఆల్రెడీ ఎఫ్ బై పి అనేది మనకి రియల్ గ్యాసెస్లో చూస్తే కనుక కాన్స్టెంట్ కాదు. అలానే ఎఫ్ బై పి అనేది ఐడియల్ గ్యాసెస్లో చూస్తే కనుక కాన్స్టెంట్, దట్ ఈజ్ 1 అని చెప్తాం. సో మనం ఈ ఎఫ్ బై పి రేషియోని బట్టి ఆ గ్యాస్కి ఐడియల్ బిహేవియర్ ఉందో రియల్ గ్యాస్ బిహేవియర్ ఉందో చెప్తాం. సో ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ రియల్ గ్యాస్ టు ఐడియల్ గ్యాస్ బిహేవియర్. అంటే ఈ ఎఫ్ బై పి రేషియో అనేది 1 అయితే కనుక ఐడియల్ బిహేవియర్ ఉందని చెప్తాం కదా. అలానే కాన్స్టెంట్ కాకపోతే కనుక రియల్ గ్యాస్ బిహేవియర్ ఉందని చెప్తాం కదా. సో సపోజ్ ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్ అయితే ఆ గ్యాస్ అనేది రియల్ గ్యాస్ బిహేవియర్ నుంచి ఐడియల్ గ్యాస్ బిహేవియర్కి డీవియేట్ అయింది అని చెప్తాం. సో సిన్స్ ఆల్ గ్యాసెస్ అప్రోచ్ ఐడియాలిటీ ఇన్ ది లిమిట్ ఆఫ్ జీరో ప్రెజర్. మనం ఏ గ్యాస్ తీసుకున్నా కానీ జనరల్గా గ్యాసెస్లో ఐడియల్ బిహేవియర్ ఉంటే ఆ గ్యాస్ని మనం PV ఈక్వల్స్ టు NRTతో ఇండికేట్ చేస్తాం. జనరల్గా ఆల్ గ్యాసెస్ ట్రై టు ఎగ్జిస్ట్ ఐడియల్ gas behavior. So since to get this condition, I mean ideality condition, we take limit p tends to 0 f by p equals to 0. సో ఈ కండిషన్ని తీసుకుంటే మాత్రమే మనం అన్ని గ్యాసెస్ ఎలా అయితే ఐడియల్ గ్యాస్ బిహేవియర్ని గెట్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తాయో దాన్ని చూపించగలం. సో లిమిట్ p టెన్స్ టు 0 f by p ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం. ఆల్రెడీ మనం f by pని ఎలా డిఫైన్ చేసాం, ఫ్యూగసిటీ కోషియంట్గా డిఫైన్ చేసాం, దట్ ఈస్ గామా. సో లిమిట్ p టెన్స్ టు 0 f by p బికమ్స్ లిమిట్ p టెన్స్ టు 0 గామా ఈక్వల్స్ టు 0. Finally we conclude that if a gas obeys ideal gas behavior at low pressure, then f by p is equals to 1. సో కండిషన్లో ఏమవుతుంది, ఫ్యూగసిటీ ఈక్వల్స్ టు ప్రెజర్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ స్లైడ్లోనే చెప్పుకున్నాం, అట్ లో ప్రెజర్ ఫ్యూగసిటీ అండ్ ప్రెజర్ బోత్ ఆర్ ఈక్వల్. ఆ కండిషన్లో మనం ఐడియల్ గ్యాస్ బిహేవియర్గా చెప్తాం దాన్ని. At high pressure only we differentiate these both terms, that is fugacity and pressure.
ఆ కండిషన్లో మాత్రమే మనం అది రియల్ గ్యాస్ బిహేవియర్ ఉంది అని చెప్తాం. సో ఆ పర్టికులర్ కండిషన్కి వచ్చేసరికి మనకి F/P ఈజ్ ఈక్వల్స్ టు నాట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. So this is about fugacity and fugacity quotient. Next, units of fugacity and fugacity quotient. Already I told that fugacity is a close relationship with pressure. So fugacity has same units like pressure. So fugacity quotient వచ్చేసరికి fugacity quotient is defined as F/P is equals to gamma. So ప్రెజర్ యూనిట్స్ అలానే ఫ్యూగసిటీ యూనిట్స్ సేమ్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఫ్యూగసిటీ యూనిట్స్ పైన వేసుకొని ప్రెజర్ యూనిట్స్ కింద వేసుకుంటే కనుక బోత్ యూనిట్స్ ఆర్ క్యాన్సిల్ టు గెట్ ఏ ప్యూర్ నెంబర్. సో ఫ్యూగసిటీ కోషంట్ హ్యాస్ నో యూనిట్స్, దట్ ఈస్ ఫ్యూగసిటీ కోషంట్ గివ్స్ ఏ ప్యూర్ నెంబర్ అండ్ units conversion. So finally we conclude that fugacity is expressed in the same units as pressure and fugacity quotient is a pure number. It has no units. This is about fugacity and fugacity quotient. In next video I would like to explain about determination methods of this fugacity. Thank you.